సింపుల్ గా మేము కోవిడ్ చేసుకోవాలంటే మీరు దానికి కూడా మరి లాక్డౌన్ టికెట్ లేదు చెప్పండి. లాక్డౌన్ టికెట్ ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి 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 విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి ప్రకటించాలి తీసుకోవడం కరెక్టే ఉంది సార్. రైల్వే జోన్ మీరు ఎలా సహకరించట్లేదు. మన ఆంధ్రలో మనకు సహకరించబడి మనకి ఎలా రైల్వే జోన్ దీనికి ఏముంది సార్ మీరు ఒకటి ఇవ్వండి చేతికి ఇవ్వండి చేతికి ఇవ్వండి సార్ చేతికి ఇవ్వండి చేతికి ఇవ్వండి రైల్వే జోన్ రావాలని ప్రకటించాలి ప్రకటించాలి విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక. గత 30 సంవత్సరాలుగా ఈ రైల్వే జోన్ కోసం ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా వాళ్ళందరితో కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రజల వాంఛను ఈ ప్రభుత్వాలు తీర్చలేదు. ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలో రైల్వే జోన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి విభజన చట్టంలో కూడా ఈ రైల్వే జోన్ని వారు పేర్కొనడం జరిగింది. అయినా సరే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కనీసం రైల్వే జోన్ పెట్టడానికి కావాల్సిన ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే కానీ సౌత్ సెంట్రల్ రైల్వే కానీ అధికారులు ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఇవ్వాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేయలేదు. అందువలన ప్రజలందరికీ అనుమానాలు ఏంటంటే రేపు బడ్జెట్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వట్లేదని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ గులాబీ పూలు ఇవ్వడం ద్వారా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవ్వాలి. గత 10 సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చేస్తుంది అని చెప్పి ఈ రైల్వే జోన్ వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి ఉన్న సమస్యలను కూడా ఎప్పుడు ఈ విశాఖ ప్రజలు అడగడం జరగలేదు. ఎందుకంటే జోన్ వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని అనుకుంటున్నారు. కానీ ఇక్కడున్న సమస్యలను ఎవరు వేలెత్తి చూపించట్లేదు. రెండు విధాలుగా కూడా ఈరోజు విశాఖ ప్రజలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇటు మా సమస్యలు ఒక పక్క తీరట్లేదు, ఒక పక్క రైల్వే జోన్ కూడా ఇవ్వట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైల్వే జోన్ ఇచ్చే వరకు కూడా మా పార్టీ శ్రేణులన్నీ పోరాడతాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో చిరకాల వాంఛ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోను కంపల్సరీగా ఇవ్వాలని రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా
అందులో పొందుపరిచిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ కంపల్సరీగా ఇస్తామని పొందుపరిచిన విషయం. కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి అన్ని అనుకూలమైన ప్లేసు ఉంది. కంపల్సరీగా రైల్వే జోన్ ఇచ్చినట్టుంటే ఇక్కడ విశాఖపట్నం ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చదువుకునే విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీగా విశాఖపట్నంకు రైల్వే జోన్ కంపల్సరీగా ఇవ్వాలని ప్రభుత్వం వేడుకుంటున్నాం పదే పదే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే తక్షణం విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది విషయంలో కంపల్సరీగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా విశాఖపట్నంకి రైల్వే జోన్ ఎప్పుడొస్తుందని ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాం. కంపల్సరీగా విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు కోరుకుంటున్నాం. విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి. విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి. విశాఖపట్నానికి వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలి.